ప్రాతినిధ్యం మన దగ్గర ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 5 రెట్లు పెరగాల్సిన అవసరం ఉన్నది, 5 రెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మహిళలకు రిజర్వేషన్లు 50%, బీసీలకు రిజర్వేషన్లు 50%, ఇలా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే నిజంగా అన్ని రంగాల్లో మనకి ప్రజాప్రాతినిధ్యం, నిజమైన ప్రజాస్వామ్యం అందుబాటులోకి వస్తుంది. అందువల్ల ఇప్పుడున్న ప్రజాస్వామ్యం, ఇప్పుడున్న హక్కులు అన్నీ 1/3 ప్రజాస్వామ్యం మాత్రమే మనకు వచ్చింది. అంతేగాని నియోజకవర్గాల వారిగా పరిపాలన అధికారులు కానీ ఉద్యోగులు కానీ అలాగే న్యాయ వ్యవస్థ కానీ లేనందువల్ల ఆ 2 రంగాల్లో ప్రజాస్వామ్యం లేదు. అది కేవలం నామినేటెడ్ ప్రజాస్వామ్యంగా ఎంపిక ద్వారా కొనసాగుతున్నది. దానికి నిర్దిష్ట ప్రాంతాల పద్ధతి లేదు. అందువల్ల ఆ 2 రంగాల్లో కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల మనం చట్టసభలలో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం పెంచడానికి అనుకూలంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ అధికారం సాధించుకొని ఏ ప్రజల కోసమైతే ఈ ప్రభుత్వం అవసరమో, ఏ ప్రజల కోసమైతే అభివృద్ధి అవసరమో, సంక్షేమం అవసరమో, ఏ ప్రజలైతే ఉన్నత విద్య అందుకొని అన్ని రంగాలు ఎదగాలో వాళ్ళ కోసము వాళ్ళ ప్రతినిధులు ఎదగాల్సిన అవసరం ఉన్నది. బిఎస్ రాములు గారు చెప్పినట్టు ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏమంటే ఆజాదీ కా అమృతోత్సవ్, ఇంగ్లీష్లో ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని మనం పిలుచుకుంటున్నాం. అయితే 75 సంవత్సరాల్లో ఈ దేశానికి సంబంధించినటువంటి ఈ అమృతం ఏదైతే ఉందో, ఈ అమృతం ఎవరికి పోయింది? మిగతాది సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలంటే ఎస్సీలు ఒక్కలే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, వీళ్ళందరూ కూడా సామాన్య ప్రజలే. సామాన్య ప్రజలకి దక్కింది ఏంటి? మన ప్రభుత్వం చెప్తుంది చాలా దేశాన్ని అభివృద్ధి చేశాము అని అంటుంది. అభివృద్ధి చేసిన మాట నిజమే, కానీ ఈ అభివృద్ధి ఫలాలు ఎవరికి పోయాయని ఈ రోజున మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మీరు చెబుతున్న అభివృద్ధి కొంతమంది జేబుల్లోకే పోయింది. ప్రపంచ కుబేరులైపోయారు. ఒక పక్కన పేదరికం పెరుగుతుంటే, డబ్బున్నవాడు అవుతుంటే, అభివృద్ధి ఫలాలన్నీ కూడా కొంతమందికే పోతుంటే, ఈ రోజున ప్రజానీకం చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగ లక్ష్యాలను మనం సాధించుకోవడానికి చాలా దూరంలో ఉన్నాం. రాజకీయ సమానత అన్నాడు, వచ్చిందా రాజకీయ సమానత? కొన్ని ఫ్యామిలీసే ఈ రోజున పరిపాలన చేస్తున్నాయి, కొన్ని కుటుంబాలకే పరిమితమైంది పరిపాలన వ్యవస్థ అంతా కూడాను, కొన్ని కులాలకే పరిమితమైనటువంటి ఈ పరిపాలన వ్యవస్థ అంతా కూడాను. కాబట్టి మనం ఈ రోజున రాజకీయ సమానత్వం సాధించాలంటే ఏం చేయాలనే ఆలోచనతో మన పర్సా కూడా పూలే అంబేద్కర్ యొక్క పేరులో ఏదైతే మనం సమితిని ఏర్పాటు చేసుకున్నామో, రాజ్యాధికార సమితి అని ఏదైతే పెట్టుకున్నామో, రాజకీయ సమానత్వం సాధించే దిశగా ఈ ఆర్గనైజేషన్ ముందుకు పోతుందని రాత్రి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక రెండవది ఏమంటే, ఎంతవరకు మనం సామాజిక సమానత్వాన్ని సాధించాం, సామాజిక న్యాయాన్ని సాధించాం. ఒక పక్కన అత్యాచారాలు పెరుగుతున్నాయి, స్త్రీల మీద అత్యాచారాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి, మామూలు స్థాయిలో లేవవి. అలాగే దళితుల మీద, ఆదివాసీల మీద అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యవస్థ దాన్ని కంట్రోల్ చేయడం లేదు. ఎందుకంటే బలమైన రాజకీయ శక్తులు అత్యాచార వెనక ఉన్నారు కాబట్టి ఇదంతా జరుగుతుంది. కుల వ్యవస్థ ఉన్నంతకాలం ఇది జరుగుతూనే ఉంటుందని అంబేద్కర్ చెప్పాడు. కుల వ్యవస్థ నిర్మూలన అంబేద్కర్ చెప్పింది ఈ రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మరి సామాజిక న్యాయం అనుకున్నాం, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము, ఇవన్నీ కూడా మనం సాధించాలంటే ఒక నూతన వ్యవస్థను క్రియేట్ చేయాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మీద ఒక నూతన వ్యవస్థను సృష్టించమన్నాడు అంబేద్కర్ గారు. దానికి ఒక రాజ్యాంగ వ్యవస్థని సృష్టించి వెళ్ళిపోయినాడు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా బలహీనం చేస్తున్నారు ఈ రోజున. చివరికి జ్యుడిషియరీ కూడా ఎంతవరకు న్యాయం చేస్తుందో మనకందరికీ కూడా తెలుసు.
ఎందుకంటే మరి అక్కడ అపాయింట్ చేయబడిన వ్యక్తులు అందరూ కూడా ఒక ప్రభుత్వం చేత ఇంచుమించు అపాయింట్ చేయమన్నారు. పేరుకి ఎన్నో ఉంటాయి, కొలోజియం అంటారు, అదంటారు, ఇది అంటారు. కానీ అధినేత ఎవరైతే ఉంటారో, ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దీన్ని డిక్టేట్ చేస్తున్నారు అపాయింట్మెంట్స్ అన్నీ కూడా. అలాగా యువత నిరుద్యోగత పెరిగిపోతుంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ యువత ఉన్నట్టు దేశం భారతదేశం అని మన ప్రైమ్ మినిస్టర్ గారే చెప్తున్నారు. 50% పైగా ఉన్నటువంటి యువత భారతదేశంలో ఉంది. వీళ్ళకి ఎవరికి కూడా సరైనటువంటి ఉద్యోగాలు కల్పించబడలేదు. నిరుద్యోగం తీవ్రంగా ఉండి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు యూత్ అంతా కూడా. దీన్ని సరిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఉద్యోగ కల్పన చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రైవేటైజేషన్ జోరుగా జరుగుతుంది. ఎందుకు ఈ ఆస్తులు అమ్మేస్తున్నారు? మన రాష్ట్రంలో ఆస్తులు అమ్మేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు లేదు, పబ్లిక్ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. మరి గవర్నమెంట్కి సంబంధించిన భూములన్నీ అమ్మేస్తున్నారు. అమ్మేస్తే రేపు పబ్లిక్ పర్పస్ గురించి ఏది ఉంటుంది? ప్రైవేటు పబ్లిక్ సెక్టార్ అంతా అమ్మేస్తే ఈ దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది? ఆర్థికంగా చాలా చిరిగిపోతుందని మరి ఎకనామిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే స్థిరత్వం ఉండదు, ఆర్థిక స్థిరత్వం. ఎప్పుడైతే పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ చేతుల్లోకి పోయిందో దేశం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతుంది, మరి ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయని ఈ రకమైన పరిస్థితి ఈ రోజున 75 సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని కూడా మార్చే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. కులతత్వం మీద, మతతత్వం మీద ఈ రోజున పార్టీలు, ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి ఈ దశలో మనమంతా కూడా ఈ రోజున ఆలోచించాలి. ప్రజలంతా కూడాను మనకు అవసరమైన రాజ్యాంగ లక్ష్యాలని సాధించడానికి, నిజమైన ప్రజాస్వామ్యం రావడానికి, కుల నిర్మూలన జరగడానికి, స్త్రీలకి, బలహీన వర్గాలకి న్యాయం జరగడానికి సరైనటువంటి ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత, ఓటు చైతన్యాన్ని కూడా మనం కల్పించవలసిన అవసరం ఉందని ఈ రోజున ప్రజలతో పాటు మనం కూడా గుర్తించాము. అందుకనే శివభాగ్యరావు గారు పర్సా అనే దాన్ని తీసుకొచ్చి అంబేద్కర్, ఫూలే మరి సిద్ధాంతం మీద ఆధారపడినటువంటి ప్రాతిపదిక మీద ఒక రాజ్యాధికారం వైపు మనం నడవాలి, ఆ సాధన వైపు నడవాలని ఏదైతే ఆయన తీసుకొచ్చారో దాన్ని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా, వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాన్ని సమర్థిస్తూ, సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మరి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు, కానీ మన ఆకాంక్షలు ఏమైపోయాయని బాధపడుతూ కూడా మరి సమావేశంలో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవాలని, మరి సమాజాన్ని పునరుద్ధరించడానికి, నూతన సమాజాన్ని సృష్టించడానికి, అంబేద్కర్, ఫూలే ఆశించిన సమాజాన్ని స్థాపించడానికి మనం ముందుకు పోవాలని, దానికి అంకితమై నడవాలని నేను అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Very much, sir. Now I request Dr. K. Shivbhagyarao garu to address on this occasion. జై పూలే, జై భీమ్. రెస్పెక్టెడ్ బిఎస్ రాములు గారు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్. రెస్పెక్టెడ్ డాక్టర్ జేబీ రాజు గారు, నేషనల్ ప్రెసిడెంట్ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి. అదేవిధంగా డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు గారు, డైరెక్టర్ స్నేహ టీవీ అండ్ అంబేద్కర్ టీవీ. అదేవిధంగా ప్రొఫెసర్ ఆర్ శ్యామసుందర్ గారు, డైరెక్టర్ పూలే అంబేద్కర్ టీవీ ఛానల్ అండ్ స్నేహ టీవీ. అదేవిధంగా నరసింహారావు గారు, అంబేద్కర్ టీవీ ఛానల్ డైరెక్టర్. డాక్టర్ మా ప్రియతమ నాయకులు ఈరోజు డ్రెస్లో వచ్చారు, యూనిఫామ్లో వచ్చారు, తెల్ల డ్రెస్లో వచ్చారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు. సో శాంతి దూతగా వచ్చారు. సో డాక్టర్ గారికి వారు అంబేద్కర్ టీవీ ఛానల్, స్నేహ టీవీ డైరెక్టర్. అదేవిధంగా సునీల్ కుమార్, ఇంటర్ కాస్ట్ ఆర్గనైజేషన్కి గత కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తూ ఎన్నో సేవలు చేస్తున్నటువంటి సునీల్ కుమార్ గారు, వారి మనవడ అబ్బాయి కొడుకు. ఓకే రైట్. సో అదేవిధంగా నఖీ గారు, తెలంగాణలో ఏంటది బిరుదు,
అన్నా హజారే పేరొందిన హజారేగా పేరొందిన నకీ గారికి, అదేవిధంగా కేబీ రాజు గారికి, క్రాంతి కుమార్ గారికి, మా యొక్క అంబేద్కర్ టీవీ ఛానల్లో డైరెక్టర్ అయినటువంటి పద్మా శర్మ గారికి, మిగిలిన స్టాఫ్ మొత్తానికి కూడా, దుర్గా అండ్ అదర్ టీం అందరికి కూడా, ఈ దేశం మొత్తానికి కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం కావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ 75వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికి కూడా ఒక చక్కటి పండుగ వాతావరణము. ఎందుకంటే స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అందరం కూడా ఒక పండుగలాగా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు మీ అందరికీ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈరోజు 75 సంవత్సరాల్లో జరిగినటువంటి ఎదుగుదల ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో దేశంలో, ఒకసారి వెనకకు తిరిగి మనన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, స్వతంత్రానికి పాటుపడి వాళ్ళ జీవితాలు అర్పించేసి స్వతంత్రం మన చేతిలోకి ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళ ఆశయాలు, ఆశలు నెరవేరాలంటే మరి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకు అందించాడో, ఈ స్వతంత్రం ఏదైతే మనకు వచ్చిందో ఆ స్వతంత్రాన్ని ప్రతి పౌరుడు లబ్ధి పొందాలంటే, ప్రతి పౌరుడు కూడా దాన్ని స్వతంత్రాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చక్కటి కాన్స్టిట్యూషన్ రాశారు. కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాన్స్టిట్యూషన్లో 4 అంశాలని పొందుపరిచిన విషయం మనందరికీ కూడా తెలుసు. స్వేచ్ఛ, సమానత్వము, సమన్యాయము మరియు ఇంటిగ్రిటీ, సౌభ్రాతృత్వం. ఈ 4 అంశాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అర్థం కాకనే ఇప్పుడు ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, రాజకీయాలన్నీ కూడా విపరీత ద్వారంలో వెళ్తూ ఉన్నాయి. అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చారు, అసలు రాజకీయం అర్థం మారిపోయింది పూర్తిగా. రాజకీయంలోకి వచ్చిన ప్రతివాడు కూడా సంపాదించుకునే పరిస్థితుల్లో సంపాదించుకునే సంస్కారంతో ముందుకు వస్తున్నాడు తప్పితే, మరి ఈ జాతిని సంస్కరించాలని కానీ ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన తగ్గిపోతుంది రోజు రోజుకు. ఒకప్పుడు స్వతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో పొలిటీషియన్స్ అందరు కూడా సమాజ సేవకులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అందరూ కూడా సమాజాన్ని ఏ విధంగా దోసుకుందామన్న ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించాడో ఆ 4 అంశాలలో ఒక్క అంశాన్నే కొంతవరకు మనము తెలుసుకోగలిగాము, కొంతవరకు మనము అనుభవించగలుగుతున్నాము. అదేంటంటే స్వేచ్ఛ. ఈ ఒక్క స్వేచ్ఛనే అందరికీ ఈ కుల మత భేదాలు ఏం లేకుండా అందరూ అనుభవిస్తున్నారేమో అనుకుంటున్నాను. స్వేచ్ఛ ఒకటి తప్పితే ఎక్కడ కూడా మనకు సమానత్వం ఎక్కడ కనిపించట్లా. రోజు రోజుకు ఇంకా తారతమ్య భేదాలు పెరుగుతున్నాయే మనుషుల మధ్య తప్పితే సమానమైన అవకాశాలు, సమానమైనటువంటి అన్ని వీటిల్లో సమానంగా తీసుకునే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. ఇది పూర్తిగా ఒక రకంగా మనం ఇంకా వెనకబడే ఉన్నాము. అదేవిధంగా సమన్యాయం కాడికి వస్తే కూడా మరి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే పొలిటికల్ పవర్ ఉందో వాళ్ళకే ఆ న్యాయం అనేది దొరుకుతున్నది. కానీ మరి సామాన్య పౌరులకు ఎవరికి కూడా న్యాయం అనేది అందట్లేదు. ఆ అంశం మీద కూడా మరి ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అయితేంది, పొలిటీషియన్స్ అయితేంది, పౌరులు అయితేంది ఆలోచించేసి మరి ఈ ముఖ్యమైన ఈ 2 విషయాల మీద చాలా శ్రద్ధగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది భవిష్యత్ అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి మీద శ్రద్ధ చూపకపోవడం వల్లనే ఇప్పుడు ఆ చివరిదైనటువంటి సౌభ్రాతృత్వం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఇంటిగ్రిటీ అమాంగ్ ఆల్ ఇండియన్స్, అది పూర్తిగా కోల్పోతున్నాం మనం. ఆ ఇంటిగ్రిటీ రోజు రోజుకు తగ్గిపోతుంది. మనుషుల్లో ఎన్నో భేదభావాలతోటి, ఎన్నో తారతమ్యాలతోటి రోజు రోజుకు అరాచకాలు, మరి చాలా రకమైనటువంటి ఘోరాలు, నేరాలు జరిగిపోతూ ఉన్నాయి. మరి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇంటిగ్రిటీ అనేది చాలా అవసరము. ఇంటిగ్రిటీ ఉండాలంటే అందరికీ సమన్యాయం ఉండాలి. ఆ సమన్యాయం అనేది దొరకాలి. అది ప్రతి పౌరుడిలో అది ఉండాలి. నాకు వస్తుంది, న్యాయం జరుగుతుంది అన్న ఫీలింగ్ అనేది మనం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సమానత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది రోజు రోజుకు మరి అసమానత పెరిగిపోతూ ఉంది. కాబట్టి మరి
ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కావచ్చు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కావచ్చు, మరి ఇంటలెక్చువల్స్ కావచ్చు, పౌరులు కావచ్చు, అందరూ కూడా ఆలోచించి చేసుకోవాల్సిన ఆ, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక్క స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన ఈ 3 అంశాలు లేకపోతే దేశం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోతుంది. మరి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్పాడు. ఈ 4 అంశాల మీద ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలి. ప్రతి పాలకుడికి కూడా ఈ 4 అంశాలని మరి రెస్పెక్ట్ వాటిని వాళ్ళు మరి చాలా ప్రామాణికంగా తీసుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి పౌరుడు కూడా చేయాల్సింది ఏంటంటే భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా చైర్మన్ అంబేద్కర్ టీవీ ఛానల్, స్నేహ టీవీ ఛానల్ చైర్మన్ గారు డాక్టర్ సౌభాగ్యరావు గారికి మరియు మిగతా మిత్రులందరికీ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈరోజు 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ ప్రజలందరికీ కూడా, ఎక్కడ ఉన్నా అందరికీ కూడా నా శుభ సూచకాలు, శుభదినాలు. మన స్వాతంత్రం దినోత్సవంలో ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎంతోమంది ఈ స్వాతంత్రం కోసం పోరాడి మృత వీరులు, వాళ్ళని మనం ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే ఎంతోమంది ఈ స్వాతంత్రం కోసం వాళ్ళు శ్రమపడి కష్టించి సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని మనం ఆనందిస్తున్నందుకు మనం కూడా వాళ్ళకి మన జీవితాంతం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇందులో ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ముఖ్యమైనది ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి అన్నది ముఖ్య విషయం. ఈ పరిపాలించాలంటే మనకి బైలాస్ కావాలి, ఒక పద్ధతి కావాలి, ఒక కాన్స్టిట్యూషన్ కావాలి. ఒక పద్ధతి ప్రకారంగా ఈ రాజ్యాన్ని మనం పాలించవలసి ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం ప్రసాదించిన మన డాక్టర్ అంబేద్కర్ గారిని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ 75 సంవత్సరాల నుంచి కూడా ఆయన రాసిన రాజ్యాంగం మీదనే ఆధారపడి ఈ మొత్తం మన దేశమంతా కూడా పరిపాలన జరుగుతూ ఉంది. ఆ పరిపాలనలో కూడా మంచి అన్ని వ్యవస్థలు కూడా, ఆర్థిక వ్యవస్థ ఏంటి, మిగతా వ్యవస్థ ఏంటి, అన్ని వ్యవస్థలు కూడా మంచి సక్రమంగా నడుచుకుంటున్నాయి. కాబట్టి మనం సుఖంగా, అంటే మనం చాలా శాంతియుతంగా, మంచి హ్యాపీగా మనం ఈ స్వతంత్రాన్ని ఫలాల్ని మనం అందుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం పాదాభివందనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ రోజుని ఆయన తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే కాకుండా స్వాతంత్రం గురించి పోరాడిన మృతవీరులు, పెద్దలు అందరిని కూడా, గాంధీ, నెహ్రూ, మొత్తం అందరూ స్వాతంత్ర యోధులు, ముఖ్యంగా ఈ ఎంతోమంది ఈ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన ఈ స్నేహ టీవీ చైర్మన్ గారు భాగ్యరావు గారికి నా వందనాలు చెల్లిస్తున్నా. సో అందరికీ జై భీములు. 75వ సంవత్సర
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్నటువంటి కలలు నెరవేరినాయా అని చెప్పేసి చూసుకుంటే మనం ఒక రకంగా నెరవేరలేదనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయన గారు మరి దాదాపుగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లోనే దేశంలో ఉన్నటువంటి యొక్క పేదలందరూ కూడా డెవలప్ కావాలనేటువంటి కాంక్షతోటి ఆయన గారు రాజ్యాంగం రాయటం జరిగింది. అయితే రెండోది, రాజ్యాంగంలో మొట్టమొదటిగా ఆయన గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానమే, అందరూ ఒకటే, అందరూ సమానమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించేలాగా ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన గారు మరి రాజ్యాంగంలో రాయబడ్డది. మరి అలా ప్రభుత్వాలు మరి చర్యలు తీసుకుంటున్నాయా అంటే ఈ 75 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఎక్కడ కూడా అది కనిపించటం లేదు. ఎందుకనంటే 75 సంవత్సరాల్లో పేదవాడు పేదవాడిగానే మిగిలిపోయినాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా మిగిలిపోవటం జరిగింది. సో దానివల్ల ఏమైందని అంటే ఈ పేదవాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా మొత్తం వాళ్ళే కొల్లగొట్టుకొని వాళ్ళే కోట్లాది రూపాయలకి అధిపతులు అయిపోయి లక్షల కోట్లు సంపాదించుకొని ఈ దేశాన్ని మొత్తం కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో చేజిక్కించుకున్నారు. సో మరి దానిలో నుంచి బయటికి రావాలని అంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ద్వారానే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ రాజ్యాంగాన్ని ద్వారానే వాళ్ళు పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, లేదంటే మా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చింది, లేదంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క అంశాలతోటే ముడిపడి ఉన్నది. దాని ప్రకారమే ఏ యొక్క పొలిటీషియన్ అయినా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా దానికి నిబద్ధతతోటే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ పరిపాలించేటువంటిది నాయకులు కాదు, రాజ్యాంగం. సో ఆ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి వల్లనే సో ఇంత మనం ఈరోజు నడుస్తూ ఉన్నది భారతదేశం. కనుక ఆయన గారు చెప్పింది ఏంటంటే బహుజన రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం జరుగుద్దని చెప్పాడు. మరి ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా నేను వాళ్ళకి సూచన చేసేది ఏమిటనంటే మరి బడుగు బహుజన వర్గాలన్నీ కూడా ఏకమైపోయి ఈ బహుజన రాజ్యాన్ని సాధించినప్పుడే ఈ యొక్క బహుజనులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటలతోటి మరి నేను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అది రాకపోతే ఈ బహుజనుల్లో మార్పు రాదు అని చెప్పేసి మరి నేను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మరి ఇక్కడ మరి మన అంబేద్కర్ టీవీ ఛానల్, అట్లనే స్నేహ టీవీ ఛానల్, సో మాస్టర్ కీ టీవీ ఛానల్, తర్వాత ప్రజాపాలన ప్రింట్ మీడియా, ఇదంతా కూడా మరి బహుజనులకు సంబంధించినటువంటిది మనం తయారు చేసుకొని ఈరోజు బహుజనులకు రాజ్యాధికారం రావాలి, ఈ బహుజన యొక్క వార్తల్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి, బహుజనులకు అందచేయాలి అనేటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోరికనే మరి ఈరోజు మరి డాక్టర్ శివభాగ్యరావు గారు మరి ఆయన గారు ఈ యొక్క సంస్థల్ని మరి స్నేహ టీవీ కానీ అంటే అంబేద్కర్ టీవీ కానీ మాస్టర్ కీ టీవీ కానీ మరి ప్రజాపాలన టీవీని ఆయన గారు ఎస్టాబ్లిష్ చేసి ఈ బహుజన రాజ్యాన్ని బహుజనులకి ఇంకా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో స్థాపించి మరి ఈ వార్తల్ని బహుజనులకు అందచేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆయన గారు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నిటికి కూడా మా వంతు కర్తవ్యంగా మేము కూడా సహకారం అందించి మరి ఈ యొక్క ఛానళ్ళు కానీ లేదంటే బహుజన యొక్క రాజ్యాధికారంలో మరి మేము కూడా పాలు పంచుకుంటూ దాని వచ్చే విధంగా అడుగులు వేసి రేపు బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడాలని చెప్పేసి మరి మిగతా ఈ బహుజనులందరిని కూడా నేను కోరుతూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికి కూడా నా యొక్క జై భీములు. జై భీమ్. అందరికీ జై భీమ్. స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ గౌరవ సభ్యులందరికీ, అదేవిధంగా మాస్టర్ కీ టీవీ, స్నేహ టీవీ, ప్రజాపాలన మీడియా మరి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ
75 సంవత్సరాల్లో స్వతంత్రం మరి ఘనంగా జరుపుకుంటున్నటువంటి తరుణంలో మన స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తరపున తెలుగు రాష్ట్రాల్లో మరి భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా చేరటం, దీనికి ఎందరో మరి యాక్టివిస్టులు అందరూ కూడా ముందుకు వచ్చి మరి మెంబర్షిప్ కార్యక్రమాన్ని డ్రైవ్ చేస్తున్నారు. దీనికి పూర్తి మద్దతు నా తోటి కార్యకర్తలందరూ కూడా మేము కూడా చేస్తున్నాం. అలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి రాబోయే రోజుల్లో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తరపున పనిచేసినప్పుడు మనం అసలైనటువంటి బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి మన అందరం కూడా మరి కంకణం కట్టుకుని పనిచేయాలని చెప్పేసి దీనికంతటికీ మరి మా స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు మంచి ఓపికగా చాలా సమయాన్ని మరి అందరికీ తెలుసు వారు వెచ్చించి ఎంతో మరి ఓపిక లేకపోయినా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మీరు దీనికి సమయాన్ని కేటాయించి కనీసం ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరు పనిచేసినట్లయితే తప్పకుండా మనం అనుకున్న కళలు నిజమవుతాయని చెప్పేసి వారు చెప్తున్నది నాకున్న అనుభవం. గత 35 సంవత్సరాల్లో ఊరికి సమయాన్ని వృధా చేశాం. ఈ వారు చెప్పినట్టుగా కనీసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇది సాధిస్తామని నమ్మకం కలుగుతూ ఇటువంటి సంస్థలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఈ 75 సంవత్సరాల్లో మనం ఎంత ప్రగతి సాధించామో అన్నది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే స్వాతంత్రం తర్వాత భారతదేశం పురోభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఇంకా మనకి వర్గ పోరాటాలు, కుల వివక్షతలు ఇంకా సమాజంలో ఉన్నాయి. ఒక స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం అని గాంధీజీ అన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ కూడా స్త్రీల పట్ల అరాచకాలు మనం చూస్తూనే ఉన్నాము. పేద ధనిక ఆ వ్యత్యాసం ఇంకా అలానే ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో జనాభా ఎక్కువ, అలాగే మన దేశంలో వనరులు కూడా ఎక్కువే ఉన్నాయి. అయినప్పటికీ ఇతర దేశాలతో పాటు మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. దానికి కారణము ధనికులు ధనికులుగానే ఉండిపోతున్నారు, బీదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. ఈ వర్గ విభేదం అలాగే ఉంది. మనకున్న టెక్నాలజీ ఇతర దేశాల్లో ఉపయోగపడుతుంది, కానీ మన దేశంలో మన వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మన భారతదేశంలో యువతని ప్రోత్సహించి వాళ్ళకి కూడా మనం ఇతర దేశాల్లాగా అన్ని వనరులు కల్పించి వాళ్ళకి ఉపాధి కల్పించి ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులుగా ఉండే ఆ రోజు రావాలని ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అలాగే స్నేహ సంస్థల తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. आज़ादी के अमृतोत्सव हम मना रहे हैं. ये अमृत की धारा सबको मिलना है. धन्यवाद. थैंक यू. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.